వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను మీ విద్య. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ముందుకు వెళ్ళడమే. మన మాట మనమే వినొద్దు. ఎక్కడో విన్నట్టుంది కదూ. అవును, ఇదొక సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు ఇదే డైలాగ్ మహిళా లోకానికి ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. వెనుకడుగు వేస్తున్న ప్రతి అబలను సబలగా మార్చేందుకు ఒక ఇన్స్పైరింగ్ మంత్రంగా మారింది. ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని, అడుగడుగున వివక్ష రాజమేలుతోందని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. జూబ్లీ హిల్స్ లో జరిగిన ఒక సదస్సులో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం మహిళలకే కాదు, పురుషులకు, సమాజానికి, పాలకులకు సైతం కళ్ళు తెరిపించేలా వాస్తవ పరిస్థితులను ఆమె కళ్లకు కట్టారు. ఇంతకీ కవిత ప్రసంగంలో అంతలా ఆలోచింపజేసిన అంశాలేంటి, ఆమె ఇచ్చిన ఆ పవర్ఫుల్ స్ఫూర్తి ఏంటి, ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన విటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో వక్తలంతా మహిళలే. అక్కడికి హాజరైంది మహిళలే. ఇక తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మైక్ అందుకున్నారు. అంతే, అక్కడ ఉన్న మహిళా లోకంలో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. ఆమె ప్రసంగం సాగుతున్నంత సేపు సభికులు ముక్కున వేలేసుకున్నారు. మన సొసైటీలో ఇంకా ఇంతటి వివక్ష కొనసాగుతుందా అని ఆశ్చర్యపోయారు. ప్రపంచం మహిళలకు ఎప్పుడు పూలదారులు పరచదని, ముళ్లబాటలు ఎక్కువగా ఉంటాయని ఆమె కుండబద్దలు కొట్టారు. ఎంత కష్టపడినా, ఎంత ప్రతిభ చూపినా ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడుతూనే ఉందన్నారు. కానీ అక్కడే ఆగిపోకూడదని పిలుపునిచ్చారు. మహిళలు తమ లక్ష్యంపై ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. ఎవరన్నీ అన్నా పట్టించుకోవద్దు. చివరకు మీ మైండ్ లో వచ్చే నెగిటివ్ ఆలోచనలను మీరే వినొద్దు. బ్లైండ్ గా ముందుకు వెళ్లిపోవాలి అంటూ కవిత ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ సదస్సులో ఉన్న ప్రతి మహిళలోనూ ఒక తెలియని వైబ్రేషన్ క్రియేట్ చేసింది. కులాలు, మతాలు, సమాజాన్ని విడదీసే ఎన్నో అడ్డుగోడలు. కానీ కవిత చెప్పిన లాజిక్ వింటే ఎవరైనా ఆలోచించాల్సిందే. ఆమె దృష్టిలో ఈ సమాజంలో ఉన్నది రెండు కులాలు. ఒకటి మహిళల కులం అయితే ఇంకొకటి మగవాళ్ల కులం. టాలెంట్ ఉందా, కష్టపడే తత్వం ఉందా అని ఎవరూ చూడడం లేదని, అవకాశాలు వచ్చేసరికి జెండర్ ఆధారంగా వివక్ష చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే మహిళలు అంటే మనదంతా ఒకటే కులం. మనకు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు, ఒకటి మగవాళ్ళ కులం, ఒకటి ఆడవాళ్ళ కులం. ఆడవాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేసే పని చేయాల్సిందే. ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే, మేడం నేను కూడా అదే అనుకుంటున్నాం. జడ్జెస్ ఎంతమంది ఉన్నారు మేడం అంటే, ఎగ్జామ్లలో పాస్ అయ్యి జడ్జిలు చాలామంది వస్తున్నారు. కానీ పై స్థాయికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేది ఉంటుంది. అక్కడ మాత్రం ఎక్కువ మగవాళ్ళే ఉంటారనమాట. కానీ టాలెంట్ ప్రకారం ఎవరికి తీసిపోకుండా అన్నీ నేర్చుకొని, అన్నీ చదువుకొని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, పొద్దున్న లేసి ఇంట్లో అన్ని ఇంటిల్లిపాదికి అన్ని రెడీ చేసుకొని బస్సులు పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు పడ, మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేయడం, లేదా ఇక్కడికి మా చాలామంది సర్పంచ్లు వచ్చినారు, జెడ్పీటీసీలు వచ్చినారు, మాజీ ఎంపీటీసీలు అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా మగవాళ్లతో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ మనందరం ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినాక ఒక సీలింగ్ ఉంటుంది. మనం ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చినాక ఒక అడ్డుకట్ట ఉంటుంది. సముద్రం ఎట్లయితే ఎంత వేగంగా వచ్చినా ఒక చెల్లెల కట్ట ఉంటుందో, మహిళలు ఎంత తన్నుకొని ముందుకొచ్చినా ఎక్కడో దగ్గర ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం చదువుకొని ఒక జాబ్ చేసి ఇక నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనే టైంలో తల్లిదండ్రి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ ఏజ్ దాటిపోతే పెళ్లి ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ప్రమోషన్ రావాల్సిన అమ్మాయిని పిలిపించి పెళ్లి చేస్తారు. తర్వాత ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వస్తుంది, పెళ్లి, పిల్లలు, అది ఇది. 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక మళ్ళా జూనియర్ పొజిషన్కి పోయి మళ్ళా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యంగ్స్టర్స్కి, ఐటీలో పనిచేసే పిల్లలకి, బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. అంతెందుకు టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్ళా ఫస్ట్ నుంచి చేయాల్సినటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అయినా సరే ఆధునిక మహిళ ఎక్కడ తగ్గేదే లేదంటున్నారు కవిత. ఇటు ఇంటి పనులు చూసుకుంటూనే అటు ఉద్యోగాల్లో మగవాళ్లతో సమానంగా, చెప్పాలంటే మగవాళ్లతో పోటీ పడి మరి మహిళలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. కానీ ఒక స్థాయికి వచ్చాక సమాజమో పరిస్థితుల్లో చివరికి సొంత కుటుంబమో ఆమె ఎదుగుదలకు ఎక్కడో ఒక చోట బ్రేకులు వేస్తూనే ఉందన్నారు. పంజరంలో చిలకల మహిళలను బంధించే ఈ దుస్థితి మారాలన్నారు. ఆమె తన ప్రసంగంలో సొంత అనుభవాలను సైతం జోడించడం
చేయడం, ఒక మహిళగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించడం అందరినీ కదిలించింది. మహిళా సాధికారత అంటే కేవలం చట్టాలు చేస్తే వచ్చేది కాదు. దానికి ప్రభుత్వం, ఫ్యామిలీ, సొసైటీ ఈ 3 పిల్లర్లు సపోర్ట్ చేయాలి. ఇదే విషయాన్ని కవిత చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒక కఠోర సత్యాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని రంగాల్లో 50% మహిళ ఉద్యోగులు ఉండాలని, ఏకంగా ప్రభుత్వమే జీవో ఇచ్చినా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతే ఆ ఉద్యోగం ఎలా చేయగలుగుతారు అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధించుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే ఆ 33% పోస్టులు పూర్తిగా భర్తీ కావడమే లేదు. ఎందుకు? ప్రభుత్వాలు అవకాశాలు ఇస్తున్నా ఇంట్లో తల్లిదండ్రులు, భర్తలు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించడం లేదు. అంటే వ్యవస్థ సపోర్ట్ చేస్తున్నా ఫ్యామిలీ, సొసైటీ సపోర్ట్ లేకపోవడం వల్లే మహిళ లోకం ఇంకా వెనుకబడిపోతుందని కవిత చేసిన విశ్లేషణ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. ఇక సోషల్ మీడియా యుగంలో మహిళలపై జరుగుతున్న దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఎవరైనా ఒక మహిళ కొంచెం భిన్నంగా ఆలోచించి సమాజంలో ముందుకు రావాలని ప్రయత్నిస్తే ఆమెను అణగదొక్కేందుకు ఒక వర్గం ఎప్పుడు కాచుకుని ఉంటుందన్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా తాను ఏదైనా అంశంపై మాట్లాడితే అందులో ఉన్న విషయాన్ని వదిలేసి తాను ఒక మహిళను అన్న టార్గెట్ తో జెండర్ బేస్డ్ గా లక్షల మంది ట్రోల్స్ చేస్తుంటారని ఆమె మండిపడ్డారు. ఇది సమాజపు కుంచిత మనస్తత్వానికి అద్దం పడుతుందన్నారు. ఇక అత్యంత ఆందోళన కలిగించే మరో విషయాన్ని కవిత సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికీ 15 నుంచి 19 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని తల్లులు అవుతున్న వారు 7.2% ఉన్నారని డేటాతో సహా వివరించారు. ఈ టీనేజ్ మ్యారేజీలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు రావడం లేదు. ఆఖరికి హైటెక్ సిటీ హైదరాబాద్ లో కూడా 2.7% టీనేజ్ మదర్స్ ఉన్నారంటే మన సమాజం ఇంకా ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు కవిత. చూసారుగా, కవిత ప్రసంగం వింటుంటే కేవలం సమస్యలను ఎత్తి చూపడమే కాదు, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక గొప్ప పరిష్కారం కనిపించింది. సమాజం మనల్ని ఎంకరేజ్ చేయట్లేదు కదా అని ఇంట్లో కూర్చోకుండా దేన్నైనా ఎదిరించి నిలబడాలనేదే కవిత ఆంతర్యం. వివక్ష ఉంది, ట్రోల్స్ ఉన్నాయి, అడ్డుకునే వారు ఉన్నారు. అయినా సరే మనం ఒక అడుగు ముందుకేస్తేనే రేపటి తరానికి మనం రోల్ మోడల్స్ అవుతాం. ప్రభుత్వాలు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒకరినొకరు తోడుగా నిలుస్తూ మహిళా లోకం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినొద్దు అని కవిత చెప్పిన మాట ప్రతి మహిళా జీవితంలో ఒక స్ఫూర్తి దీపంగా మారాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.